కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందు మేమందరం కూడా ఈరోజు ఇటు రీతిగా దేవుని ఈ సన్నిధిలో ఆనందించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ ప్రభు ఇచ్చినందుకు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. సంతోషంగా ఉన్నవారు అందరూ చెప్పాలి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. దేవుడు ఇంతవరకు కూడా మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయన తన సన్నిధానములో మనందరినీ కూడా నిలబెట్టినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికి వందనాలండి. ఆయా స్థలాల నుంచి 6 చోట్ల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనకి కొన్ని నిమిషాలు ఉన్నాయి. ఈ పాత సంవత్సరం మనం అందరం విడిచిపెట్టి పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాం? కొత్త సంవత్సరానికి వెళ్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ కొంచెం పాతదనం ఉండిపోతుంది. ఈరోజు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి పాత రోత పాప జీవితం అంతా కూడా ప్రతి ఒక్కరూ విడిచిపెట్టుదురుగాక. ఆమేన్. మనమందరం కూడా నూతన సృష్టిగా మార్చబడాలి. ప్రభు మనల్ని ఎలా చూడాలని ఆశపడుతున్నాడంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది ఈ మాట. మనమందరం కూడా దేవుని దృష్టిలో 5:17 ఉన్నటువంటి మాట, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యం చెప్తుంది. మనమందరం కూడా నూతన సృష్టిగా మార్చబడుదును గాక. అయితే రాబోయేటటువంటి సంవత్సరం కోసం 2024 అంతా కాచినటువంటి గొప్ప దేవుడు ప్రభువా, మరి ఈ సంవత్సరం అయిపోతుంది, ఈ సంవత్సరం అంతా కాపాడం, 2025లో మా జీవితంలో మీరు ఏం చేయబోతున్నారు అని ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక వాక్యాన్ని చూపించారు. వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యం ఏంటంటే మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది. ఈ మాట నేను చదువుతున్నాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి ఈ మాట. నేను వారి మీద కనికరపడుచున్నాను. రెండు చేతుల పైకి దగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభు ఈ సంవత్సరములో ఈ 2024వ సంవత్సరం అంతా మొత్తానికి ఏదో అటు ఇటు అయినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, శోధనైనా, వేదనైనా, బాధలైనా, మొత్తానికి ఇంకొక కొన్ని నిమిషాల్లోనే ఈ సంవత్సరాన్ని మనం ముగించబోతూ ఉన్నాం. మనకంటే గనులు, మనకంటే గొప్పవారు, ఆస్తి కలిగినటువంటి వారు, అంతస్తులు కలిగినటువంటి వారు, ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా వారు మన మధ్యన లేరు. వారికి సమయం అయిపోయింది, వారు వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాగా మనమందరము సజీవులుగా ఉన్నామంటే యేసయ్య మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు రెండు చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా. ఈ రోజున నీ అందాన్ని బట్టో, లేకపోతే నీకున్నటువంటి నీకు కలిగిన దాన్ని బట్టో నువ్వు సజీవంగా లేవు. కానీ ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీ అందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, ప్రభువా ఎందుకు ఇంకా బ్రతికి ఉంచావు నన్ను, ఎందుకయ్యా ఇంకా ఈ లోకంలో ఉంచావు అనే ఆలోచన అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు. ఏం చేయాలి? ఇంకా ఎంతోమంది గనులైన వారు వెళ్ళిపోతున్నారు. ఎన్నో రకరకాల రోగాలు ఉన్నాయి, రకరకాల భయంకరమైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో గనులైన వారు ఈ లోకాన్ని వదిలేస్తున్నారు. మరి ఎందుకయ్యా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచామంటే ప్రభు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా.
ఈరోజు ఆయన ప్రేమే మనలను సజీవులుగా ఉంచింది. ప్రియ దేవుని పిల్లలారా, మన ఆస్తి పాస్తులు ఏవి మనల్ని రక్షించలేదు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనల్ని కాపాడలేదు. కానీ ఈరోజు ప్రభువు నూతన సంవత్సరము కొరకు మన ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువు ఒక అద్భుతమైనటువంటి మాట మనకి ప్రభు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, నేను వారి మీద ఏం పడుతున్నాడంటే ఆయన చెప్పాలి అందరూ, కనికర పడుతున్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ద ఇయర్ ఆఫ్ కంపాషన్. ఆయన కనికరించబోతున్నాడు, మనల్ని కృప చూపించబోతున్నాడు, జాలి చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట పలికినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో, ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిగతులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా భయపడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడి మాట నాకు చూపించారు. నేను వారి మీద, ఎవరు వారంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటున్నారో, ఎవరైతే దేవునికి హృదయం ఇచ్చారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటున్నారో, ఎవరైతే యేసయ్యను మనసారా ఆరాధిస్తున్నారో, వారి మీద తన కనికరాన్ని చూపించబోతున్నాడు దేవుడు. వారి మీద తన కృప చూపించబోతున్నాడు దేవుడు. వారి మీద తన హస్తము దిగబోతుంది. దేవుని కృప, అచంచలమైనటువంటి ఆత్మాభిషేకము ప్రతి ఒక్కరి మీదకి రాబోతా ఉంది. యేసు నామములో అనేకమైనటువంటి కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. 2025లో తన కృప నీ మీద, నీ కుటుంబం మీద ప్రభు ఉంచబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మునుపు నువ్వు ఏదేది చూసావో, మునుపు నువ్వు దేనికోసం ఎదురు చూసావో, ఈ 2024లో ఏ కార్యం కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అది నా ప్రభు నీ మీద కనికరము చూపించి, నీ మీద కృప చూపించి 2025లో అది నువ్వు చూడబోతున్న వేస్తున్నామోలో. 2025 నీకు కృప దొరకబోతూ ఉంది. 2025 నీ ఇల్లు కట్టబడబోతూ ఉంది. 2025 నీ మీదకు దేవుని అభిషేకం రాబోతూ ఉంది. గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ప్రకారంగా యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందబోతున్నారు. దేవుని కోసం ఎదురు చూచేవారు నూతన శక్తి పొందుకోబోతున్నారు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి యేసయ్యకు లోబడదాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేని కోసం అయితే కన్నీరు కారుస్తున్నావో, నీ భర్త కోసమో, నీ బిడ్డల కోసమో, లేకపోతే నీ ఫ్యామిలీ కోసమో, నువ్వు దేని కోసమో కన్నీరు కారుస్తున్నావో, ఆ కన్నీరు ప్రభువు చూచి నీ మీద, నీ కుటుంబం మీద దేవుని శక్తి దిగి రాబోతూ ఉంది. 2025లో స్టెప్ బై స్టెప్ ప్రభువు నేను అంచెలంచెలుగా దీవించబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా చేసేనామని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఈ మాటలు చెప్పాలని ఇక్కడ నిలబడలేదు, కానీ ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించి ఈ రాత్రి మాటలు నేను మీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. స్తోత్రం. అగ్నిలా ఉంది నా శరీరం అంతా. ఇప్పుడు దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నాను. నేను ఏ శక్తిని అయితే పొందుకుంటున్నానో, నేను ఏ శక్తిని అయితే అనుభవిస్తున్నానో, అదే శక్తి, అదే ఆత్మ, అదే ఆత్మాభిషేకము ప్రభు నీ మీద, నీ పిల్లల మీద అంత్య దినములు యందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానన్నాడు నా ప్రభు. నీ మీదకి రాబోతుంది దేవుని ఆత్మ. 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా మారబోతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన నీ మీదకి రాబోతా ఉంది. నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ప్రార్థించిన దానికంటే అత్యధికమైన కృప, అత్యధికమైనటువంటి ఆశీర్వాదము, అత్యధికమైనటువంటి దీవెనలు నా ప్రభు నీ మీదకి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిని మార్చగలిగేటటువంటి ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు అని నమ్మిన వారు చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఆయన మాట్లాడకపోవడానికి ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు. ఆయన మాట్లాడే మంచి దేవుడు. నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి.
నువ్వు దేనికోసం కన్నీరు కారుస్తున్నావో, నువ్వు దేనికోసం వేదన పడుతున్నావో, నువ్వు దేనికోసం తపన చెందుతున్నావో ఆ తపనంతా ప్రభు చూస్తున్నాడట. 2025లో నీ ఆశ తప్పకుండా నెరవేరబోతుంది. నీ ఆశను నీ పక్క వారికి ఎప్పుడు కూడా ఒకవేళ నువ్వు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఏమని అంటారేమో, సిగ్గుపడాల్సి వస్తుందేమో, పలానా ఆశని అని చెప్తే ఏదైనా మాటలంటారేమో అనుకోవచ్చు. అయితే నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఈ రాత్రి ఒక మంచి మాట నీకు చెప్తున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్నట ఆయన తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు తృప్తిపరచబడబోతున్నావు. నీ ఆశ తీరబోతూ ఉంది. మనుషులందరూ అన్నారా, నీ ఆశ తీరదు, నీ కోరిక జరగదు, నువ్వెంతో ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనకి జవాబు రావట్లేదు అని అందరూ అనవచ్చు. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్న మాట, నీ ప్రార్థన ప్రభు వింటూ ఉన్నాడు. నీ ప్రార్థనకు నా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మినిస్ట్రీకి ఈరోజు ఈ బ్రహ్మదేవిలో 3 ప్రాంతాలు, లేదా మల్లేపల్లి, కాండ్రేగల, కాట్రావలపల్లి, కొంతమందికి ఆ పేర్లు కూడా రావు కదా. దేవునికి స్తోత్రం. నా ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రియులరా, అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా ప్రభు విస్తరించబోతున్నాడు అడుగుంది. దేవునికి స్తోత్రం. అంచెలంచెలుగా ఈ మినిస్ట్రీ దేవుని దీవెనలు పొందబోతూ ఉంది. మినిస్ట్రీలో అనేక మంది నాయకులు లేపబడబోతూ ఉన్నారు, అనేక మంది ఉద్యోగస్తులు లేపబడబోతూ ఉన్నారు, అనేకమైన ఆశీర్వాదాలు పొందబోతున్నారు. ఇది ఎవరిచ్చే ఆశీర్వాదమో తెలుసా? ఈ తాతలు ఇచ్చిన ఆశీర్వాదం కాదు. ఒకప్పుడు ప్రభువుని తెలుసుకోక మునుపు నీ స్థితి ఏంటో నీకు తెలుసు. అయితే ఈరోజు ఆ స్థితిని గుర్తు చేయాలని నేను ఆశపడలేదు, కానీ రాబోయే కాలంలో నీవు అనుభవించే స్థితి ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిలోకి ప్రభు నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరూ మనల్ని ఇప్పుడు దాకా ఒకవేళ ఎలా చూడొచ్చు, ఎందుకంటే కింద ఉన్నామేమో. రాబోయే కాలంలో నిన్ను ఎలా చూస్తారో తెలుసా? నీ పిల్లల్ని ఎలా చూస్తారో తెలుసా? చాలా ఎత్తి చూడబోతున్నారు. ఒక ఉన్నతమైన స్థితి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య, ఒక ఉన్నతమైనటువంటి దుర్గము నా ప్రభువు ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలవబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా సమయం ఉంది. ఆ సమయము అయిన వెంటనే అది ప్రభు ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలు బైబిల్లో ఉన్న మాటలు చదవట్లేదు నేను. అర్థమవుతుంది అందరికీ? బైబిల్లో ఉన్న మాటలు ఊరికనే చదివేసి వదిలేట్లా. ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని ప్రభు మీకు తెలియజేస్తాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. ఒక నూతనమైనటువంటి క్రియ. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ప్రభు అట నీ చేత చేయించబోతున్నాడట అనేక కార్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులుగా మేము ప్రార్థన చేయడం కాదు, మేము ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం కాదు. ఈ మినిస్ట్రీతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో, ఈ కింగ్ జీసస్ మినిస్ట్రీతో ఎవరైతే అంటుకట్టుబడి ఉంటారో, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే సంఘ సభ్యులుగా ఉంటారో, వారు ప్రార్థన చేయగా ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. వారు ప్రార్థన చేయగా సూచక క్రియలు జరగబోతున్నాయి. నీవు ప్రభు కోసం నిలబడితే చాలట, ఆయనే దిగి వస్తాడట నీ దగ్గరికి. ఆయనే దిగి వచ్చి నీ పక్షముగా యుద్ధం చేస్తాడట. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను కొట్టు. చప్పట్లు గట్టిగా కొట్టాలి, గట్టిగా గట్టిగా కొట్టాలి. యేసు నామములో
ఏ స్థలం అయితే పాడైపోయిందో, ఏ మందిరం అయితే పాడైపోయిందో, ఏ గృహం అయితే పాడైపోయిందో, ఏ హృదయం అయితే పాడైపోతూ ఉందో, ఆ పాడైన స్థలాన్ని నీవే కట్టబోతున్నావు. నీవే కట్టబోతున్నావు. నిలబడి ప్రభు కోసం. శక్తి పొందుకో. యేసయ్య శక్తిని ఆత్మాభిషేకంతో నిలబడు. నీ పక్షముగా నిలిచినటువంటి దేవుడు నీ ద్వారా అద్భుతం చేయించబోతున్నాడు. నీవు కట్టబోతున్నావు. పాడైపోయినటువంటి ప్రతి స్థలము కూడా నూతన స్థలముగా మార్చబడబోతూ ఉంది. పాడైపోయిన ప్రతి పట్టణం, పాడైపోయిన ప్రతి ఇల్లు, పాడైపోయినటువంటి ప్రతి హృదయము, ప్రతి గ్రామము, ప్రతి వీధి, ప్రతి ఇల్లు యేసు నామములో కట్టబడునుగాక, కట్టబడునుగాక, కట్టబడునుగాక. నా ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు. నీ ఇల్లు కట్టుతున్నాడు దేవుడు. నీ ఇంటిని కట్టబోతున్నాడు. 2025లో నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభువు నీ ఇంటిని కట్టబోతున్నాడు. ఆగిపోయిన ఇల్లులన్నీ కట్టబడిపోతున్నాయి. అనేక రిబ్బన్స్ కట్ చేయబోతున్నాం. 25లో నూతన గృహాలు కట్టబడిపోతున్నాయి. ఆ గృహాలు మాత్రమే కాదు, ఈ గృహము కట్టబడబోతుంది. అనేక గృహాలు కడుతున్నాం మనం. అనేక హృదయాలు కట్టబడబోతున్నాయి. అనేక మంది తండోలుగా దేవుని మందిరానికి రాబోతున్నారు. ఆశ్చర్య కార్యాలు అనేకమైనవి జరగబోతున్నాయి మన మధ్యలో. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తట్టుకోలేకపోతున్నాం దేవుని శక్తి. దేవుడి ఆత్మాభిషేకం. కన్నులు కలిగిన వారు చూడగలిగినటువంటి వారు చూడొచ్చు. దేవుని శక్తి ఇక్కడ ఉంది. మీ ఆత్మీయ నేత్రాలు తెరిస్తే దేవుని శక్తి మీకు కనబడుతుంది. ఈరోజు మనకి ఇంకా కొన్ని నిమిషాల్లోనే ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టక మునిపే నువ్వు దేవుని శక్తిని పొందుగాక. విడుదల వచ్చునుగాక. యేసునామములో స్వస్థత కలుగునుగాక. అదిగో ఆయన కన్నులు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాయి. మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు. ప్రభు మన మధ్యలోనికి ఆశీర్వడైపోయాడు ఆయన. హల్లెలూయా. పాడైపోయిన ప్రతి స్థలము చాలా కాలం నుండి పాడుగా ఉండిపోయిందట. అది ప్రభు ఆ స్థలాన్ని గురించి చింతిస్తున్నాడు. నీ ఇంట్లో ఎంతో మంది పాడైపోయి ఉన్నారు. ఈ రాత్రి నా ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. పాడైపోయినటువంటి ఇంటిని నిర్మించాల్సిన బాధ్యత నీదే బిడ్డ. పాడైపోయినటువంటి స్థలము విరిగిపోయింది, ముక్కలైపోయింది. అనేక ఇల్లు గోడలు పడిపోయినాయి. అనేక హృదయాలు పగిలిపోయాయి. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్న మాట, పాడైపోయినటువంటి ప్రతి ఇల్లు యేసు నామములో కట్టబడునుగాక. ప్రతి హృదయము యేసు నామములో కట్టబడునుగాక. గొప్ప విడుదల వర్షము కురబోతుంది ఈ రాత్రి. యేసు నామములో ప్రతి ఇంటి మీదకి గొప్ప విడుదల వచ్చునుగాక. నువ్వు ఏ రోగము దగ్గరకు వచ్చినా, నువ్వే సమస్యతో వచ్చినా, ఈ రాత్రే నీకు ఒక విడుదల జరగబోతుంది. ఈ రాత్రే నూతన శక్తి, నూతన ఆత్మ, నూతన అభిషేకం, నూతనమైనటువంటి జ్ఞానం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పాడైపోయిన ప్రతి స్థలము నీవు కట్టుదువుగాక. హల్లెలూయా. అది చాలా కాలం నుండి పాడైపోయిందట. అలాంటి స్థలాన్ని కట్టడానికి ప్రభు మనల్ని ఎన్నుకుంటున్నాడు ఈ రాత్రి. పూర్వమున పాడైన స్థలములను మీరు కడతారు. పాడైన పట్టణములు నూతనముగా స్థాపించబోతున్నావు యేసు నామములో. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను నీవే బాగు చేయబోతున్నావు యేసు నామములో. మొదటి మాట నువ్వు కడతావు, రెండోది బాగు చేయబోతున్నావు. పాడైపోయిన ప్రతి ఇల్లు యేసు నామములో బాగు చేయబడునుగాక. యేసు నామములో కట్టబడునుగాక. యేసు నామములో శిథిలమైపోయినటువంటి ప్రతి గోడలు, మందిరపు గోడలు నిర్మించబడునుగాక. ప్రతి హృదయ గోడ నిర్మించబడునుగాక. వాక్యాన్ని మీరందరూ ధరించుకొందురుగాక. దేవుని శక్తితో నింపబడుదురుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండగానే పరిశుద్ధాత్మ మీ మీదకి రాబోతున్నాడు ఈ రాత్రి. పరిశుద్ధాత్మ శక్తి రాబోతూ ఉంది. నీకు విడుదల జరగబోతూ ఉంది. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ఈ రాత్రి.
యేసయ్య హస్తం ఇక్కడ సంచారం చేస్తూ ఉండగా, యేసయ్య హస్తం ఇక్కడ దిగి పని చేస్తూ ఉంది, ప్రతి హృదయాన్ని తాకుతుంది. ఈ రాత్రి నూతన శక్తి నీకు వచ్చేస్తుంది, నూతన ఆత్మ వచ్చేస్తుంది నీకు. పాడైపోయినటువంటి ప్రతి స్థలము యేసు నామములో నీవే కట్టుదువుగాక, యేసు నామములో కట్టుదువుగాక, యేసు నామములో విరగగొట్టుదువుగాక. ప్రతి బంధకాలు తెగిపోవునుగాక, అపవాది కట్టిన ప్రతి తాడు తెగిపోవునుగాక, ప్రతి బంధకము తెగిపోవునుగాక, విడుదల జరుగునుగాక. హల్లెలూయా. నీ దేవుడు సామాన్యుడు కాదు, అసామాన్యమైనటువంటి దేవుడు. నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నావా? 2025లో నువ్వు ఇక సామాన్యమైన వ్యక్తిగా ఉండవు, అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ప్రభు నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నిన్ను చూసిన వారు అంటారు, నిన్ను చూసిన వారందరికీ ఆశ్చర్యము కలగబోతుంది, ఆశ్చర్యము కలగబోతుంది. జీసస్, యేసు నామములో ఆశ్చర్యం. నిన్ను చూసిన వారందరూ చెప్తారు, ఏంటి బిడ్డ ఇంత ఆశీర్వదించబడుతుంది, ఏంటి వీళ్ళు ఎంత దీవెన పొందుతున్నారు? ఒకటే కారణం, మనం ఆరాధించే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ స్థితి ఏదైనప్పటికీ ఆ స్థితిని మార్చగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు. ఒకరోజు స్కూల్కి వెళ్తూ నేను అమ్మగారిని, అమ్మ టిఫిన్ చేస్తాను, నేను కొంచెం డబ్బులు ఇస్తావంటే, టిఫిన్ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో ఈరోజు ఆ దేవుడు మా స్థితి ఎలా చేశాడో తెలుసా? ఈరోజు ఎంతమంది వచ్చినా సరే భోజనం పెట్టేటటువంటి స్థితి చేయాలి దేవుడు. ఇది ఎవరి వల్ల సాధ్యమంటే, అయ్యగారి వల్ల, అమ్మగారి వల్ల, చిన్నయ్య గారి వల్ల, చిన్నమ్మగారి వల్ల సాధ్యం కాదు. ఇది మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య వల్ల సాధ్యం. యేసు ఒక్కడే సాధ్యపరచగలిగిన దేవుడు. యేసయ్య ఒక్కడే నీ స్థితి మారుస్తాడు. నువ్వు చూడాల్సింది ఎవరినో తెలుసా? అలనాడు అపోస్తలులు పేతురు, యోహానులు మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరిని చూస్తున్నాడట? వారిని చూస్తున్నాడట. ఏమైనా ఇస్తారేమో అని వారిని చూస్తుంటే వాళ్ళు అంటారు, అయ్యా మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువమని చెప్పగానే వాడు దిగ్గున లేచి నిలిచి నడువసాగెను. హల్లెలూయా. అదే అద్భుతం నీ ద్వారా ప్రభు చేయించాలని ఆశపడుతున్నాడు. వాడు పూర్వము నుండి పడిపోయి ఉన్నాడు. వాడు మునుపటి స్థితి అలాగే ఉండిపోయింది. ఆ స్థితిని మార్చడానికి ఎవరు రాలేదు. అయితే రాత్రి ప్రభు నీకు ఇచ్చే అభిషేకం ఆ స్థితిని మార్చడానికి నీకు గొప్ప శక్తిని ఇవ్వబోతుంది. హల్లెలూయా. ఇక ఎక్కడి నుంచి సంఘంలో అనేకమైన చూడబోతుంది. హల్లెలూయా. అది ఎవరి ద్వారాగో తెలుసా? ఎవరి ద్వారాగో తెలుసా? నీ ద్వారా జరగదు, నా ద్వారా జరగదు, ఎవరి ద్వారా జరగదు. ఎవరి ద్వారా జరుగుతుంది చెప్పాలి. ఎవరి ద్వారా జరుగుతుంది? యేసు నామములోనే అది జరగబోతుంది. హల్లెలూయా. యేసయ్య నామంలో ఏముందట? ఎంతమందికి వచ్చి పాట వచ్చి అందరికి ఒకసారి పాడదాం అందరం కలిసి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను తొలగించే, పాపిని పవిత్రపరిచే, పాపం శక్తి కలిగినది, పాపిని పవిత్రపరిచే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. సమయం అయిపోతుంది, ఇంక నేను ముగిస్తాను. నూతనమైనటువంటి కార్యం ప్రభు నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ కుటుంబంలో, నీకున్నటువంటి ప్రతి నువ్వేదైతే చేస్తున్నావు ప్రతి పనిలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. దేవుని కనికరము కలిగిన హస్తము నీ మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా. లేదండి మా ఆయన హస్తం ఉందండి పర్లేదు అనుకుంటున్నారా? లేదండి మా ఆవిడ హస్తం ఉంది పర్లేదు అనుకుంటున్నారా? ఏ హస్తములో శక్తి లేదు, ఎవరిలో శక్తి ఉందట? యేసయ్య నామములో మాత్రమే శక్తి ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ శక్తి ఏం చేస్తుందంటే ఈ రాత్రి పాడుగా ఉన్నటువంటి స్థలములను కట్టడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ. ముసలమ్మ ముచ్చట్లు చెప్పాలి తెలుసు కదా. నెక్స్ట్ ఏంటి? టీవీ రిమోట్ చేతపడ్డ, సెల్ ఫోన్ చేతపట్టిన ఏమనుంది? పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలంట? తర్వాత రాదు వాళ్ళకి ఉంటే వచ్చి ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. ఇది ఎంతమంది చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి నువ్వు చెయ్యకపోతే ఆయన చేయిస్తాడు అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా 2024 అంతా నీకు అవకాశం ఇచ్చాడు. 23, 22, 21, 20 ఎన్ని అవకాశం ఇచ్చాడు, నువ్వు లేవలా. ఎందుకంటే ముసలోళ్ళు అయిపోయారు కదా కొంతమంది. దేవునికి స్తోత్రం. ముసలోళ్ళు అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఈసారి ఎవరు చెప్పలేదు అంటే ఇలా ఎవరు ముసలోళ్ళు కాదు, వీళ్ళందరూ ఎవరంట చెప్పాలి. ఎవరు మీరు అందరూ? పడిచి వాళ్ళు అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి సారి. అటు ఇటు కానోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు పడిసోళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు, మరి ఏంటో. దేవునికి స్తోత్రం. అలాగే మధ్యలో ఉన్నారా? అయితే ఈరోజు ప్రభు నీకు ఇస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం ఏంటంటే ఆయన పని చేయడానికి ఒక సాధనముగా ప్రభు నిన్ను ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. పాడైపోయిన గోడలు, ఈ పునాదులు, నేను చెప్పేది ఈ గోడల కోసం ఈ పునాదుల కోసం కాదు. చాలామంది ఇంక ఏ గోడలు కట్టాలరా బాబు, ఏ పునాదులు కట్టాలరా అనుకుంటున్నారు. ఇవి కాదు మీరు కట్టాల్సింది. మీరు కట్టాల్సింది ఏంటంటే హృదయ గోడలు నిర్మించాలి, మందిరపు గోడలు నిర్మించాలి. హృదయ గోడలు మీరు నిర్మాణము చేసి వారిని యేసయ్య దగ్గరికి మీరు నడిపించాలి. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అక్కడ సింహాసనం వేసుకొని కూర్చుని వారిని పరిపాలిస్తూ ఉంటాడు. పాడైపోయినదల్లా ఇప్పుడు ఎలా మారిపోతుందో తెలుసా? ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, నూతన ఇల్లు, నూతన పట్టణము, నూతన గ్రామము. అలాగ ప్రభు చేయబోతున్నాడు. అలాగ ప్రభు మార్చి ఆ పట్టణాల్లో ప్రభువే నివాసం చేయబోతున్నాడు. ప్రభువే సింహాసనం వేయబోతున్నాడు. నీవు లేపబడాలి, నువ్వు లేవాలి ప్రభు కోసం. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు కోసము ఒక్కొక్క సాధనముగా మార్చబడుదురుగాక, లేపబడుదురుగాక. ఉత్సాహంగా లేవాలి యేసయ్య కోసం, ఏడితే కాదు. ఉన్నారా? మాకు చాలా మందికి అర్థం అలా ఎలా లేవాలంట, ఎలా లేవకూడదు. వెళ్దామా వద్దు, అక్క వస్తావా? అక్కొత్తే అక్కలేదు ఎక్కలేదు, నువ్వు నడిచే ముందు ప్రభు కోసం వేసే అడుగులో ఎవరు పని చేస్తే వారికి దీవెన, ఎవరు ముందడిగేస్తే
వారికి ఆశీర్వాదం. నువ్వు దేవుడి పని చేసి చూడు, 2025లో నీ పని ప్రభు చేయబోతున్నాడు. నువ్వు దేవుడి పని చేసే ఫస్ట్, ఆయన నీ పని చేస్తాడు. కొంతమంది రివర్స్గా చెప్తా ఉంటారు, అది ఈ కార్యం జరుగుతున్నప్పుడు వచ్చేస్తానండి దేవుడి దగ్గరికి. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులారా, ఈ రాత్రి ప్రభు నీలో నుండి ఆశించేది ఏంటంటే, నువ్వు దేవుని కోసం లేపబడాలి, నిలవాలి, పరుగులు పెట్టాలి. అప్పుడు ఆయన నీ వద్దకు వచ్చి నీకు ఉన్నటువంటి సమస్యలే కానీ, సోదరులే కానీ, కష్టాలే కానీ, కన్నీళ్ళే కానీ అన్నీ కూడా తీసేస్తాడు ఆయన. అన్నీ కూడా విడుదలిస్తాడు ఆయన. నీవు చూస్తూ ఉండగానే అద్భుతం చూసేస్తావు. నువ్వు కళ్ళు తెరిచి ఉండగానే అద్భుతం చూస్తావు. అటు నువ్వు ఆశ్చర్య రీతిగా ప్రభు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 31:22 ప్రకారంగా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఏ దేశములో? ఏ దేశం ఇది? ఏ దేశం? భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నావు? ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నావు? ఈ జిల్లాలో ఏ మండలంలో ఉన్నావు? ఈ మండలంలో ఏ గ్రామంలో ఉన్నావు? ఎక్కడి నుంచి స్టార్ట్ అవబోతుందో ఉద్యోగం, ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో తెలుసా? నలుమూలలా తిప్పబోతున్నాడు నిన్ను నా దేవుడు. హల్లెలూయా. ప్రభు నాకు ఒక మాట చెప్పాడు, బాబు నువ్వు ఇక్కడే కాదు అనేకమైనటువంటి ప్రాంతాలు తిప్పబోతున్నావు 25 అన్నాడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా? నువ్వు తిప్పుతానంటే నేను తిరగనేట అసలు, నువ్వు తిప్పాలి కానీ ఎక్కడికైనా వచ్చేస్తుందంటే అన్నాను నేను. ఏ సైతం దేవునికి స్తోత్రం. ఎంతమంది అంటారు అలాగా? లేతులే చేతులు. ఎంతమంది రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? లేచి నిలబడి రెడీగా ఉన్న వాళ్ళందరూ సార్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముసలోళ్ళు వదిలేయండి, ఇంకా లేగలేరు. ఒడిసోళ్ళు అందరూ లేకండి, దేవుడు పని చేస్తారన్న వాళ్ళు అందరూ లేకండి. ఇప్పుడు ఆయన అందరిని చూస్తున్నాడట. అర్థమవుతుందా? ఇందాక ఇప్పుడు నేను చూశాను, ఆయన కన్నులు ఇక్కడ అంతా సంచారం చేస్తూ ఉన్నాయి. 2 కన్నులు కనబడుతున్నాయి నాకు ఇక్కడ. దేవుని కన్నులు ఇక్కడ ఈ స్థలములో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు లేపబడిన నీకు ఒక పని చెప్తాడు ఆయన, ఆ పని నువ్వు చేయాలి యేసునామములో. దేవునికి స్తోత్రం. యేసునామములో ప్రభు నీకు అప్పగించిన ప్రతి పని నువ్వు చేయుదువు గాక, నీవు లేపబడుదువు గాక, సిద్ధపరచబడుదువు గాక, ఒక ఉన్నత స్థితి ప్రభు నీకు ఇచ్చును గాక, ఒక బూరగా ప్రభు నిన్ను వాడుకొనును గాక. ఆమేన్. యెహోవా నీ దేశములో నూతన కార్యము జరిగించబోతున్నాడు. అది నీ కన్నులతో నీవు చూచుదువు గాక, నీ కన్నులతో నీవు చూచుదువు గాక. నీ దేశములో, నీ ఇంటిలో, నీ పట్టణములో, నీ గ్రామములో, నీ సంఘములో, నీకున్నటువంటి ప్రతి బంధువుల్లో అందరిలో నీ ఇంటిలో కార్యము జరగబోతా ఉంది, నీ పట్టణంలో కార్యం జరగబోతా ఉంది. ఒక ఉన్నతమైన కార్యము 2025లో నువ్వు చూడబోతున్నావు. యేసునామములో, యేసునామములో చూడబోతున్నావు, యేసునామములో చూడబోతున్నావు. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ యేసు నామమును మహిమపడదాం. యేసునామములో నువ్వు చూడబోతున్నావు ఒక అద్భుతం, ఒక అద్భుతం. నువ్వు ప్రార్థిస్తున్న ప్రతి కార్యము ఈ రాత్రి నా ప్రభు ప్రారంభించబోతున్నాడు. అది ఇప్పుడే మొలవబోతా ఉంది, అది ఇప్పుడే మొలవబోతా ఉంది. నీ స్థితి అంతా కూడా తారుమారు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునామములో ప్రతి కార్యము, అడ్డగిస్తున్నటువంటి ప్రతి చీకటి, ప్రతి కట్లు, ప్రతి సంఖ్యలు ఈ రాత్రి నా జరేయుడైన యేసు నామములో తెగి పడునుగాక, బంధకాలు విడిపోవునుగాక. ఇప్పుడే నీ ఆశీర్వాదాలు అడ్డగిస్తున్న ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవునుగాక, విడిపోవునుగాక, మబ్బు తొలగిపోవునుగాక. హల్లెలూయా. వినండి ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంట్లో చాలా డబ్బులు ఉంటాయి, ఏం చేయాలో తెలియక 30 లక్షలు కారు కొనుక్కున్నాను. ఫ్యామిలీ అంతా కూడా కారు కొనుక్కోవడానికి వెళ్ళారు.
ఆడుకుంటున్నాను. 2 days బ్యాక్ అనుకోండి జరిగింది. 2 రోజులైంది. 30 లక్షలు పెట్టి కారు కొనుక్కొని కారు డెలివరీ అయిపోయింది చేస్తా ఉన్నాను. ఈలోపు ప్లానింగ్స్ అన్నీ కూడా బుక్లో ఉన్నాయి. నూతన సంవత్సరం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, వ్యాపారాలు ఎక్కడెక్కడ మనం స్టార్ట్ చేయాలి నూతనంగా, ఇవన్నీ రాసుకుని ఉన్నారు అక్కడ డైలీ. అయితే వీళ్ళరా సడన్గా ఈ కారు రోడ్డు మీద వెళ్తా ఉంది. ఒక జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఒక పెద్ద ట్రక్ వచ్చి ఈ కొత్త కారుని గుద్దేసింది. వాళ్ళు వేసుకున్న ప్లాన్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి. ఇంకా దానికి సరైన కాగితాలు కూడా రాలేదు. కారులో ఉన్నటువంటి 5 కూడా కుటుంబం అంతా అక్కడికక్కడే చచ్చిపోయారు. కారు ఎక్కడ ఉందో తెలుసా? ట్రక్ మధ్య భాగంలో కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయి అలా నొక్కేటంటే ఈ మాట నన్ను భయపెట్టడానికి లేకపోతే దేనికోసం చెప్పలేదు. కానీ ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కేవలం దేవుడు. నేను ఏ స్థలానికి ప్రయాణం వెళ్తున్నా సరే ఎన్నో రకరకాల చూసినప్పుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాను, నా మీద అంత జాలి చూపిస్తున్నాను. ఇలాంటి ఏ ప్రమాదము కూడా దేవుని స్థుతించక నేను మానవేను. ప్రియ దేవుని రాత్రి 11 నిమిషాల్లోనే పాత జీవితాన్ని ప్రేమతో బ్రతుకులు కాపాడుతున్నటువంటి దేవునికి 2 చేతులు పైకి ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా, కాపాడుతున్న దేవునికి, జాలి చూపిస్తున్న దేవునికి, నీ జీవితంలో మేలు చేసినటువంటి దేవునికి హల్లెలూయా. ఎంత మంచిది కూడా తెలుసా? నీ వారెవరు నిన్ను కాపాడలేదు బిడ్డ. ఈ రాత్రి నువ్వు సజీవంగా ఉన్నావంటే కేవలం దేవుని కృప. మన శక్తి కాదు, మన బలము కాదు, ఇది కేవలము దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న కాదు. దేవుడే మనల్ని ఇంటి రీతిగా నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, తన శక్తిని ఇస్తున్నాడు. ఈ రాత్రి నేను ఒక విషయాన్ని అడుగుతున్నాడు. ఇక నీకోసం నేను ఇంటిని కార్యాలు చేశాను, ఎంతగా నేను కాచి కాపాడుతున్నాను. 2025లో ఒక నిర్ణయంతో నువ్వు భక్తి చేయాలి. 2025లో నువ్వు నా కోసం పని చేస్తావా అని ప్రభుని అడుగుతున్నాడు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న పరలోక రాజ్యము కొరకే మనమందరం ప్రయాసపడాలి. నువ్వు ప్రభు కోసం నిలబడతాను అని అంటే నిలబడి, మిగతా వాళ్ళు కూర్చోండి దయచేసి. నేను ప్రభు కోసం నిలబడుతున్నాను. ఈ రాత్రి 2025లో నేను ప్రభు కోసం నిలబడతాను, ప్రభు పని చేస్తాను అనుకున్న వారు మాత్రమే నిలబడండి. మిగిలిన వాళ్ళు కూర్చోండి. ఒకవేళ ఇంకా ఇక్కడ బాప్తిసాలు లేకుండా ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నేడే రక్షణ దినము, రేపు నీది కాదు. రేపు ఏమి జరుగునో ఎవరికి తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ప్రభు. నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పాపములో ఉన్నా, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా,
ఆయన తన రక్తమును నీ మీదకి చిందించి ప్రతి పాపము నుండి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. యేసు కోసం నిలబడి బిడ్డ, యేసై కోసం నిలబడి. ప్రియ యవనస్తులారా, యేసై కోసం నిలబడండి. నీకు ప్రేమతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు యేసై కోసం నిలబడాలి. నువ్వు చేస్తున్న జాబులో యేసై కోసం నిలబడు, నీ ఇంటిలో యేసై కోసం నిలబడు, నీ వీధిలో యేసై కోసం నిలబడు. యేసయ్య కోసం నువ్వు నిలబడితే ఆయన నీ కోసం నిలబడబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి మనలను నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా చప్పట్లు కొడుతూ యేసయ్యను మనం పరుతాం. కాపాడుతున్న దేవునికి, స్వస్థపరిచిన దేవునికి, కార్యాలు చేసిన దేవునికి, తన ఆత్మాభిషేకముతో మనలను నింపిన దేవునికి గట్టిగా చెప్పు హల్లెలూయా. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అడ్వాన్స్గా మీ అందరికి కొన్ని నిమిషాలు ఉంది. అడ్వాన్స్గా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను ఒక ప్రత్యేక రీతిగా ఆశీర్వదించబోతున్నాడు, ప్రత్యేక రీతిలో దీవించబోతున్నాడు. నీ ముఖంలో నవ్వు రాబోతుంది యేసునామములో. నవ్వుతారా ఒకసారి అందరూ? నవ్వండి ఒకసారి. యేసునామములో ఈ నవ్వును ప్రభు నీ జీవితంలో స్థిరపరచునుగాక. యేసునామములో నీ నవ్వును నా ప్రభు స్థిరపరచునుగాక.